ఎడ్యుకేషన్ అంటే అందరికీ చదివిస్తే ఇంకా కూడా మన గ్రామాన్ని ముందుకు తీసుకొని పోవచ్చు. చాలా మంది చూస్తూ ఉన్నాం, మనం గతంలో వెనకటికి అసలు ఆడపిల్లలను స్కూల్కి పంపించేదే కాదు. ఎందుకు ఆడపిల్లకు ఒక ఇంటికి ఇస్తాం, పోయి వాళ్ళ అత్తగారింటికి ఉంటుంది, మన కొడుకుంటేనేమో మంచిగా ఉంటాడు, మన వంశం నిలబెడతాడు, పేరు నిలబెడతాడు. కానీ ఈరోజు అట్లా కాదు. మీరందరికీ తెలుసు, ఇందిరాగాంధీ ఈరోజు వాళ్ళకు వంశం పేరు నిలబెట్టింది. అట్లా ఆడపిల్లలే ఎక్కువ చదువుకుంటున్నారు, ఆడపిల్లలు మంచి పొజిషన్లో పోతున్నారు, మంచి ర్యాంకులు సాధిస్తున్నారు, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే మగ పిల్లలనేమో ప్రైవేట్ స్కూల్ చదివించి ఆడపిల్లలను గవర్నమెంట్ స్కూల్. అయితే అట్లా కూడా కాదు, అందరూ కూడా ఆడపిల్లలకు మంచి మనం అన్ని అవకాశాలు కల్పిస్తే మగ పిల్లల కంటే కూడా ఎక్కువ మంచిగా చదువుకొని ఈరోజు ఎంతో ఉన్నత స్థితికి పోతూ ఉంటారు. అందుకే నేను ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచేటప్పుడు కూడా నేను మీకు అందరికీ ఎప్పుడు చెప్తాను, ఏదో గవర్నమెంట్ ₹1,00,000 ఇస్తుందని జల్దీ చదువు బంద్ చేయించి పిల్లలు పెళ్లి చేద్దాం, బరువు తెచ్చుకుందాం. ఇక కొంతమంది ఏమందంటే మగ పిల్లగాడు పుట్టిందా కానీ 2-3 ఆడపిల్లలు అయితే కూడా మగ పిల్లగాడు పుట్టిందాకా వెయిట్ చేస్తాం. చాలా తగ్గిపోయింది. ఇప్పుడు అందరు 2 పిల్లలకే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటా ఉన్నారు. బిడ్డలైనా కొడుకులైనా అంతే సమానం అని చెప్పేసి. కాబట్టి అట్లుంటే తల్లి ఆరోగ్యం కూడా పాడవుతుంది, పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పుట్టరు. కాబట్టి 2 పిల్లలకే మనం రిసీవ్ చేసుకొని ఫ్యామిలీ ప్లానింగ్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ స్కీములు పెట్టినా కూడా సరిపోతలేదు. ఎందుకంటే జనాభా అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. జనాభా నియంత్రించుకుంటే ఖచ్చితంగా మనము ఈ ఉన్న వసతులతోనే ఉన్న ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, మనకు రిసోర్సెస్ ఉన్నాయో అవే సరిపోతాయి. మన మౌలిక సదుపాయాలు అవే సరిపోతాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మా స్వప్న చాలా బాగా మాట్లాడింది. స్వప్ననే కదా చెప్పారు, చాలా మంచిగా మాట్లాడాడు. ఎక్కడ దాకా చదువుకున్నావు అమ్మా? డిగ్రీయా? వెరీ గుడ్. మరి చెప్పమని అప్పటి నుంచి అడిగితే చాలా సంతోషం. ఇట్లాంటి గ్రామాలలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉండి ఇట్లా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారంటే నిజంగా అభినందనీయం. అందుకే మరీ చెప్తా ఉన్నా, చూడు వాళ్ళ తల్లిదండ్రులు పట్టుబట్టి డిగ్రీ దాకా చదివించిందంటే గ్రేటా కాదా? మనమేమో 10వ తరగతి బంద్ చేయించి పిల్లలు పెళ్లి చేద్దాం, అక్కడ అత్తగారింటికి ఎత్తిస్తే అయిపోతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అట్లా కాదు. పెళ్లి చేయగానే మన బాధ్యత తీరిపోదు. పెళ్లి కూడా మనం చదివియాలి. మొత్తం కనీసం ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చదివే వరకు కూడా మనము వాళ్ళకి పెళ్లి చేయకుండా చూసుకోవాలని చెప్పేసి. సరే పెళ్లి మీకు చేస్తే ఇంటర్మీడియట్ పాస్ అయినాక పెళ్లి చేస్తే కూడా తప్పని పరిస్థితులలో ఒకవేళ వాళ్ళ డిగ్రీ వరకు చదివియాలి. ప్రైవేట్గా ఓపెన్ యూనివర్సిటీ వచ్చింది. ఇప్పుడు మనకు కూడా నారాయణఖేడ్లో కూడా ఓపెన్ యూనివర్సిటీకి పర్మిషన్ వచ్చింది. ఇంట్లో కూర్చొని మీరు అప్లికేషన్ పెట్టి ఇంట్లో కూర్చొని చదివి పోయి పరీక్షలు రాయవచ్చు. అయితే డిగ్రీ పాస్ అవుతుంది. అన్ని ఉద్యోగాలు కూడా డిగ్రీ పాస్ అయితే ఏమైందంటే మీకు అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్కు ప్రిపరేషన్ కావచ్చు. ఎక్కడైనా కోచింగ్ సెంటర్కు పోయి బాబు ఇగో గ్రూప్ 4 అవకాశాలు ఉంటాయి. ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, అక్కడ కోచింగ్ తీసుకోవచ్చు. ఈరోజు రేపు ఆన్లైన్ కోచింగ్ కూడా అయిపోయింది. ఆన్లైన్ కోచింగ్ తీసుకొని పరీక్షలు రాస్తే ఎక్కడైనా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఏదైనా ఒక జాబ్ మనకు వస్తుంది. చాలామంది మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు చాలామంది ఆడపిల్లలు వాకింగ్ వస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మొత్తం ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకొని పోలీసు ఉద్యోగాల్లో కూడా చాలామంది ఎన్నికయ్యారు. మన దగ్గరికి వెళ్ళి ఎస్టీ మహిళలు జర చేళ్ళలో అండ్ల ఇంట్లో పనిచేసి జర స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఎక్కువ. ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ పుణ్యమా, ఫిజికల్ ఫిట్నెస్ పుణ్యమా అని పోలీసు ఉద్యోగాలన్నీ ఎక్కువ మట్టుకు ఎస్టీలకే పోతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం అన్ని రంగాలలో కూడా మేము ఈరోజు మనకు మహిళా కలెక్టర్ గారు ఉన్నారు సంగారెడ్డి జిల్లా. కాబట్టి మీరందరూ కూడా చదువుకుంటే అన్ని మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. అదొకటే కాకుండా మా స్వప్న చెప్పినట్టు అందరు ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా కష్టం. గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు రేపు స్కిల్ డెవలప్మెంట్ పెట్టేసి ఏదో ట్రైనింగ్ ఇచ్చి కేవలం అందరు కుటుంబ మిషన్లకే పరిమితం అవుతున్నారు. మరి ఎందుకు అడ్మిషన్ ట్రైనింగ్ ఒకదానికే పోతున్నారు? ఇంకా చాలా రంగాలు డైరీ ఉన్నది. మీరు పెట్టేసుకొని ఒక 10 మంది మహిళలు కలిస్తే మీకు ఒక గ్రూప్లో మీకు అన్ని లోన్ కూడా ఇస్తారు. బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఒక 10 బర్రెలు తీసుకురావచ్చు, దాని తర్వాత ఇంకో 10 బర్రెలు తీసుకురావచ్చు. పాలు ఈరోజు రేపు అన్ని కల్తీ పాలు దొరుకుతున్నాయి. పాలకు బాగా డిమాండ్ ఉన్నది. మన ప్రభుత్వం కూడా ఇప్పుడు రేట్లు కొంచెం పెంచడం జరిగింది. మొన్ననే డిస్కషన్ అయింది. కొంతమందికి రైతులకు, పాడి రైతులకు కూడా బిల్లులు వస్తలేవని చెప్పేసి. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇవ్వబడ్డది. కాబట్టి కొంచెం కష్టమవుతుందో తప్ప రాను ఇంకొక 6 నెలల్లో అన్ని సమస్య పోతాయి. ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల మీకు స్కీములు కూడా అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే స్కీముల గురించి